తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా కుటుంబీకులు ఆధ్వర్యంలో వారి కళాశాలలో 1999-2000 సంవత్సరాలకు చెందిన విద్యార్థులు వైద్య రంగంలో నిపుణులుగా ఎదిగారు. వారందరూ తిరుపతి పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానిక వైద్యుడు కిరణ్ సహకారంతో తన పుట్టిన గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో తను చదివిన ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి సంస్థానాధీశులు యువరాజా సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకి వైద్యులు ప్రజలు పూలబొకేలు అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వజ్ఞ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రాజుల కాలంలో మా పూర్వీకులు సొంత నిధులతో మహిళలకు వైద్యం కోసం వెటర్నిటీ ఘోష ఆసుపత్రి ప్రారంభించారని, పురుషులకు పెద్దాసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాలక్రమేణా భారత రాజ్యాంగం వ్యవస్థలో ప్రభుత్వ పాలన ఏర్పడి వెంకటగిరిలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రజలు తిరుపతి, చెన్నై, నెల్లూరు పట్టణాలకు వెళ్లి నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారన్నారు. మన వెంకటగిరిలో ఎంతో మంది వైద్యులుగా శిక్షణ పొంది మన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించే విధంగా కొంతమంది ఇక్కడే కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆసుపత్రులు స్థాపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. అనంతరం వైద్యులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. వెంకటగిరిలో వైద్య సేవ అనేది చాలా అరుదుగా ఉంది. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడో మా పెద్దలు ఘోష హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటే ఆ రోజు ప్రసవాల్లో చాలామంది మహిళలు చనిపోతుంటే వాస్తవంగా మేము కూడా కాదు, మా జేజమ్మ గారు, వారి నాయమ్మ గారు వారి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో, డబ్బుతో ఆ హాస్పిటల్ నిర్వర్తించారు. మహిళలు చనిపోతూ ఉంటే ఘోష హాస్పిటల్ కానీ, దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కానీ, మెన్స్ హాస్పిటల్ కానీ రెండు నిర్వర్తిస్తూ వచ్చారు. కాలక్రమేపు ఏమైందంటే ఆ రోజుల్లో సరిపోయింది, బాగానే ఉండింది, పక్కన ఊర్లలో కూడా ఇంత మాత్రం వైద్యం లేకుండా ఉండింది, మన వెంకటగిరికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాలక్రమేపు ఏమైందంటే పరిస్థితులు మారిపోయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది, భారత రాజ్యాంగం వచ్చింది, దాంట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ వైద్యం అప్డేట్ కావాలి. వెంకటగిరికి వైద్యం కావాలంటే తిరుపతికో నెల్లూరుకో పోతే తప్ప మనిషికి మంచి వైద్యం, నాణ్యత వైద్యం దొరకని పరిస్థితి. అంటే అక్కడికి చేరేంత వరకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అక్కడి వరకు దేవుడు బతికిస్తే, సహకరిస్తే, లేకపోతే డ్యామేజ్ కాకుండా అంతవరకు ఆపగలిగితే, దేవుడు దయపెడితేనే మనిషి బాగుపడుతూ ఉన్నారు. లేనప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వచ్చింది. అది వెంకటగిరికి వైద్యం అనేది అత్యధిక అవసరం. నేను అది అనేక పర్యాలు, అనేక సందర్భాల్లో చెప్తున్నాను. దాంట్లో మనం చేతులెత్తి నమస్కరించాల్సింది ఇక్కడున్న డాక్టర్లకి, ఇక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ. ఆ రోజు ఒక 20-30 సంవత్సరాల నుంచి, 30-35 సంవత్సరాల నుంచి ఎవరు వెంకటగిరి ప్రజలకు సేవ చేశారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.